ఓం గం గణపతే నమః. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. లెసన్ నెంబర్ 10, వాస్తు శాస్త్రం. In which direction should the Bhiruva, that is cash box, be placed to keep money without spending? Bhiruva, that is cash box, should be placed in which direction to develop wealth while spending? భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్య పీఠం. వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాదరావు. 9440255669. Please watch my previous videos also. Please subscribe, select the bell icon, like, comment please. అందరికీ శుభోదయం. లెసన్ నెంబర్ 10, వాస్తు శాస్త్రం. ఖర్చు అవ్వకుండా ధనాన్ని నిల్వ ఉంచాలంటే బీరువా నగదు పెట్టి ఏ దిశలో ఉండాలి? ఖర్చు అవుతూ ధనం అభివృద్ధి చెందాలంటే బీరువా క్యాష్ బాక్స్ ఏ దిశలో ఉంచాలి? భక్తుల శ్రీకృష్ణ వారి ప్రసాదరావు సిద్ధాంతి. వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్. 9440255669. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్య పీఠం, రాజమహేంద్రవరం. ఓం గం గణపతే నమః. నేను మీ సిద్ధాంతి బిఎస్కేబి ప్రసాదం నుండి. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్పీఠం, వాయిస్ ఆఫ్ బిఎస్కేబి ప్రసాద సిద్ధాంతి ఛానల్, రాజమహేంద్రవరం. 9440255669. మనము వాయిస్ ఆఫ్ బిఎస్కేబి ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా యూట్యూబ్ మాధ్యమంలో మనము అనేక వీడియోల్ని ప్రజెంట్ చేస్తున్నాము. అందులో ఆధ్యాత్మికమైన ఉన్నాయి, ఆస్ట్రాలజీ, వాస్తు, న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం గురించి కూడా ఉన్నాయి. అయినట్టయితే అందులో భాగంగా మనము అనేక రకాలైన జ్ఞానాన్ని, తెలివితేటల్ని కూడా నేర్చుకుంటున్నాము. నిత్య జీవన విధానానికి పనికొచ్చే మార్గాలు కూడా ఎన్నో తెలుసుకుంటున్నాము. అయినట్టయితే మనము ఈ రోజుని వాస్తు శాస్త్రం క్లాసులో మనం చెప్పుకోవాల్సిన సబ్జెక్ట్ ఒకటి ఉంది. పూర్వకాలం నుంచి కూడా మనిషి ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు ధనం అన్నది ఉంది. ధనం అన్నది సంపద అనేక రూపాల్లో ఉంది. అంటే పశు రూపంలో ఉంది, భూ రూపంలో ఉంది, జన రూపంలో ఉంది, దాని తర్వాత ధన రూపంలో ఉంది, వస్తు రూపంలో ఉంది, బంగారం రూపంలో ఉంది, వెండి రూపంలో ఉంది, అనేక రూపాల్లో ఉంది. అయితే ప్రతి మనిషికి కూడా జీవనోపాధికి ధనం వేరు, దాచుకోవడానికి ధనం వేరు. రేపటికి దాచుకోవడానికి ఇవాళ సంపాదించేవారు అంటే చాలామంది ప్రతిరోజు కూడా సంపాదన ఉండదు. సంపాదన లేనప్పుడు ఉపయోగపడుతుందని, సంపాదన ఉన్నప్పుడు ధనాన్ని సంపాదించుకోండి, అప్పుడు దానిని దాచుకునేవారు. అది సంపాదన లేనప్పుడు ఖర్చు పెట్టుకునేవారు. అంటే ఈ విధంగా పూర్వకాలంలో ఉండేది. అయితే ధనం సంపాదించాలంటే సంపాదిస్తారు, కానీ సంపాదించిన ధనాన్ని ఖర్చు పెడతారు. అంతవరకు బాగానే ఉంది. ఖర్చు పెట్టిన ధనాన్ని మనం దాచుకోవాలి. ఏ విధంగా దాచుకోవాలి, ఎక్కడ దాచుకోవాలి అన్నట్టు పూర్వం భూముల్లో దాచేవారు, సూర్యుల్లో దాచేవారు, గోడల్లో కూడా దాచేవారు, అనేక రకాల మాధ్యమాల్లో దాచేవారు. అయితే రాను వీళ్ళందరూ కూడా ధనాన్ని దాచుకోవడానికి, సంపదను దాచుకోవడానికి ఒక బాక్స్ లాంటిది తయారు చేసుకున్నారు. దాన్నే ఐరన్ సేఫ్ అన్నారు, ఇనప పెట్టి అన్నారు, దాని తర్వాత బీరువా అన్నారు, షోకేస్ అన్నారు, అల్మార్ అన్నారు, లాకర్ అన్నారు, అనేక రకాలు అన్నారు. అయితే వాస్తు శాస్త్రరీత్యా
ఈ ధనాన్ని దాచుకోవాలంటే ఏ దిక్కు ప్రశస్తమైనది అని పూర్వం నుంచి కూడా అన్వేషణ ఉంది. అంటే పూర్వకాలంలో ఎన్ని గదులు ఉండేవంటే ఇంచుమించుగా 16 గదులు ఉండేవి, మండవలోగులు ఉండేవి. ఈ మండవలోగిలి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణాల్లో ఉండి సెంటర్లో బ్రహ్మస్థానంలో ఖాళీ ఉండేది. అయితే అందులో ఒక 10-15 మంది కాపురం చేసేవారు. అయినట్టు అటువంటి స్థానంలో ఎక్కడ ధనం దాచుకోవాలి, కోశాధికారం ఎక్కడ పెట్టాలి అన్నట్టయితే అక్కడ ఉత్తర భాగంలో అంటే ఇంటికి ఉత్తర భాగంలో ఉత్తరం గదిలో దక్షిణం గోడకు కానీ పడమర గోడకు కానీ చేర్చి కోశాగారం పెట్టాలని చెప్పారు. అయితే ఉత్తర గది అన్నది ఎందుకు అన్నారంటే ఉత్తరం కుబేర స్థానం కాబట్టి అక్కడ కుబేర స్థానం కుబేరుడు ఉంటాడు కాబట్టి అక్కడ దాయమన్నారు ధనాన్ని. అయితే అందులోనూ దక్షిణ గోడకు కానీ పడమర గోడకు కానీ చేర్చి కూడా పెట్టమన్నారు. ఇది పూర్వకాలంలో చెప్పింది. రాను రాను జనం ఎక్కువయ్యారు, తర్వాత సమస్యలు కూడా పెరిగిపోయి ధనం ఎవరి దగ్గర లేదు, భూమి యొక్క విలువ పెరిగిపోయింది. అందుకు ఏంటంటే మండవలోగులు పోయి తర్వాత వరుస గదులు వచ్చాయి. అంటే వరుస గదులు అంటే రైల్వే కంపార్ట్మెంట్ లాగా. దాని తర్వాత డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు, ట్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్లు, సింగిల్ బెడ్రూమ్ ప్లాట్లు అన్ని రకాలు వచ్చాయి. అయితే ఇందులో ఎక్కువ మానవులు నివసించేది వరుస గదులు, లేదు అన్నట్టయితే సింగిల్ బెడ్రూమ్ ప్లాటు, డబుల్ బెడ్రూమ్ ప్లాటు, అంతకంటే ఎక్కువేం లేదు. వీటిల్లో ఆనుకున్న 16 గదులు ఉండవు కాబట్టి ఉత్తరం గదిలో దక్షిణం గోడకు కానీ పడమర గోడకు కానీ చేర్చి బీరువా పెట్టాలి అన్నట్టయితే సాధ్యం కాదు. అయితే ఇప్పుడు ఎక్కడ పెట్టాలి అన్నట్టయితే నైరుతి, ఈశాన్యం, ఆగ్నేయం, వాయవ్యం, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈ యొక్క ఇన్ని భాగాలు ఉన్నాయి, ఇన్ని దిశలు ఉన్నాయి. ఈ దిశలలో బీరువా బరువు కాబట్టి నైరుతి దిశలో పెట్టమన్నారు. నైరుతి దిశలో ఎందుకు పెట్టాలి అన్నట్టయితే అక్కడ ఉన్న డబ్బు నిల్వ అవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఒక బంగారం కొనుక్కున్నాము అంటే పూర్వకాలంలో బంగారం కొనుక్కున్నట్టయితే వస్తువు చేయించుకుంటే తరతరాలు కూడా అలాగే ఉండేది. ఆ వస్తువుని తన పిల్లలకి, ఆ పిల్లలకి అలా ట్రాన్స్ఫర్ చేసేవారు, వారసత్వంగా వచ్చేది. అంటే అక్కడ బంగారు రూపంగా వస్తు రూపంగా ఉన్నది శాశ్వతంగా అక్కడ ఇంట్లో నిలబడేది. తర్వాత రజతం అంటే వెండి రూపంగా ఉండే కంచాలు కానీ, వెండిలో ఉండే కంచాలు కానీ, లేదు అన్నట్టయితే గ్లాసులు కానీ, మట్టు గిన్నెలు కానీ ఏవైనా అది కూడా ఏంటంటే తరతరాలు కూడా ఒక వస్తువు తయారు చేయిస్తే తరతరాలకి కూడా వాళ్ళు వారసత్వంగా పంచేవారు. అది కూడా శాశ్వతంగా ఉండేది. ఒక వస్తువు కొన్నాము అన్నట్టయితే ఆ వస్తువుని తిరిగి రీసేల్ పెట్టేవారు కాదు ఎవరన్నా, అది శాశ్వతంగా ఆ ఇంట్లో ఉండేది. అంటే దానిని నిల్వ చేసేవారు, లక్ష్మీదేవి అలా ఉండాలి అనేవారు. దాని తర్వాత ఒక భూమి కొనుక్కున్నారు, ఒక ఇల్లు కొనుక్కున్నారు, దానికి ఒక డాక్యుమెంట్స్ అంటే దస్తావేజులు వస్తాయి. ఆ దస్తావేజులు కూడా పూర్వం ఇల్లు అమ్మేవారు కాదు, తర్వాత పంచేవారు కూడా కాదు, శాశ్వతంగా ఉండేది. కాబట్టి శాశ్వతమైన వస్తువులన్నీ కూడా అవి కదలకుండా ఉండటానికి, స్థిరంగా ఉండటానికి నైరుతి మూల పెట్టేవారు. అంటే ఇప్పుడు మనకి అర్థమయ్యేది ఏంటంటే నైరుతి మూల ఎందుకు పెడుతున్నారో ధనం, ఎందుకు పెడుతున్నారు బంగారం, ఎందుకు పెడుతున్నారు వెండి, ఎందుకు పెడుతున్నారు దస్తావేజులు, ఎందుకు పెడుతున్నారు విలువైన వస్తువులంటే అవి తిరిగి ఖర్చు పెట్టరు, రీసేల్ చెయ్యరు. రీసేల్ చెయ్యని అన్నీ కూడా రీసేల్ అంటే అమ్మకము అమ్మని ప్రతి ఒక్క ఇంటి ఆస్తి కూడా అది నైరుతి మూల స్థిరంగా నిలబడదు కాబట్టి ఆ బీరువాలో పెట్టమన్నారు, దానికి లాక్ చేయమన్నారు అన్నమాట. ఇది కరెక్ట్ ప్రొసీజర్. అంటే దక్షిణం గోడకు కానీ పడమర గోడకు కానీ చేర్చి పూర్తిగా నైరుతిలో కాకుండా నైరుతిని కొంత ఖాళీ ఉండి భూమికి ఖాళీ ఉండి పైన కూడా ఖాళీ ఉండి చుట్టూ ఖాళీ ఉండి ఆ యొక్క బీరువాని పెట్టమన్నారు. పెట్టి తర్వాత రోజుకోసారో వారానికోసారో తీసి హారతి కూడా ఇమ్మన్నారు, ఇస్తే మంచిది. ఇది ఈ విధంగా చేశారు. అంటే వాళ్ళ యొక్క కాన్సెప్ట్ ఏంటి అది మనం అర్థం చేసుకుంటే ఆ యొక్క ధనం శాశ్వతంగా మన ఇంట్లోనే ఉండాలి, ఆ లక్ష్మీదేవి సుస్థిరంగా మన ఇంట్లో కూడా అధివాసం అవ్వాలి, లక్ష్మీదేవి స్థిరోభవ వరదోభవ సుముఖీ భవ అనుకునేవారు అనమాట. స్థిరంగా లక్ష్మీదేవి ఉండాలని వాళ్ళు కోరుకుండి ఆ వస్తువులని నైరుతి మూల గదిలో పెట్టేవారు. అది కుబేర స్థానాన్ని చూస్తుంది, ఉత్తరాన్ని చూస్తుండేది, అది కరెక్ట్ ప్రొసీజర్. లేదంటే పడమర గోడలో నైరుతి భాగాన్ని పెట్టినట్టయితే తూర్పు స్థానాన్ని చూస్తుంది,
తూర్పు ఇంద్రుడు కాబట్టి వాళ్ళు భాగభాగ్యాలతో ఉంటారు. ఉత్తరం కుబేర స్థానం కాబట్టి వాళ్ళు ధనకనక వస్తు వాహనాలతో అన్నీ సంపాదించుకుంటూ ఉంటారనమాట. మీకు ఒకటి జ్ఞాపకం ఉందో లేదో, ప్రతిసారి కూడా శ్రావణ మాసంలో ప్రతిసారి వస్తువు తయారు చేయించుకోవటం, బంగారం ఆ వస్తువు బీరువాలో పెట్టడం ఇప్పటికీ ఉంది. అంటే ఆ వస్తువులు పెళ్ళైనప్పుడు 2 వస్తువులు ఉంటే తర్వాత వీళ్ళ 25 ఏళ్ళు వచ్చినప్పుడు 27 వస్తువులు అయ్యేవన్నమాట. అంటే అలా పెరుగుతూ ఉండేది. అంటే నైరుత్యంలో పెట్టింది అలా పెరుగుతూ ఉంటుంది, అది బయటికి వెళ్ళదు. రెండవది. ఇకపోతే రెండవది, ఈ కాలంలో అటువంటి స్థిరంగా ఉండే ధనం వలన ఎవరికి ఉపయోగం లేదు. వాల్యూ స్థిరంగా ఉన్న దానివల్ల వాల్యూ ఎలా ఉన్నప్పటికైనా సరే ఫ్లోటింగ్ మనీ కావాలి. ఫ్లోటింగ్ మనీ వల్ల బిజినెస్ డెవలప్ అయ్యి సంపద డెవలప్ అవుతుంది. అంటే ఈ కాలంలో ఫ్లోటింగ్ మనీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే మనీ సర్క్యులేట్ అవ్వాలి, ధనం సర్క్యులేట్ అవ్వాలి, ఒక రూపంగా అక్కడ స్థిరంగా ఉండకూడదు అనే ఒక కాన్సెప్ట్ తోటి ప్రతి ఊళ్ళో కూడా ఒక అపార్ట్మెంట్ కొనటం, తర్వాత అమ్మటం, ఒక స్థలం కొనటం, తర్వాత అమ్మటం, ఒక బంగారు వస్తువు కొనటం, దాన్ని ఎక్స్చేంజ్ ఆఫర్లు చేసి మళ్ళీ ఇంకో వస్తువు కొనటం, మోడల్ మార్చడం. అదేవిధంగా ఒక వెండి వస్తువు కొనటం, తర్వాత ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అన్నట్టయితే ఆ గిఫ్ట్ ఓల్డ్ కాబట్టి అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కాబట్టి దాన్ని మళ్ళీ మార్చి ఆ విధంగా ఇవ్వటం. ఎవరో ఒకళ్ళకి ఇచ్చే పద్ధతిలో ఈ యొక్క వస్తువు మారకం ఎక్స్చేంజ్ ఎక్కువైంది కాబట్టి ఇప్పుడు బీరువా ఎక్కడ ఉండాలి అన్నట్టయితే, మీకు ఫ్లోటింగ్ మనీ సర్క్యులేట్ అవ్వాలి అన్నట్టయితే మీకు బీరువా ఎక్కడ ఉండాలంటే వాయవ్య దిశలో ఉండాలి. అంటే పడమర గోడకి చేర్చి ఉత్తరం గోడకి తగలకుండా కనీసం ఒక అడుగు 2 అడుగుల గ్యాప్ ఉండి పైన సీలింగ్కి తగలకుండా, భూమికి తగలకుండా, ఏ చుట్టుపక్కల తగలకుండా పడమర వాయువులో కానీ మనం క్యాష్ బాక్స్ పెట్టినట్టయితే అక్కడ మనకి ఆ యొక్క ఫ్లోటింగ్ మనీకి అభివృద్ధి ఉంటుంది. ఆ మనీ సర్క్యులేట్ అవుతుంది, మనకి అభివృద్ధి చెందుతుంది. అయితే ఇప్పుడు అంటారు, ఏమంటే మరి అందులో బంగారు వస్తువులు పెట్టినట్టయితే మనకి ఖర్చు అయిపోతాయి కదా. అవును, అవుతాయి, అవ్వని నేనే అంటలేదు. అయితే అందులో పెట్టిన డబ్బుతోటి ఒక పిల్లవాడు చదువుకోవాలంటే ఒక మెడ్రాసులో ఎస్ఆర్ఎం కాలేజీలో కానీ, లేదు అన్నట్టయితే సత్యభామ కాలేజీలో కానీ, లేదంటే భీమవరం విష్ణు కాలేజీలో కానీ, లేదన్నట్టయితే వైజాగ్ గాయత్రి కాలేజీలో కానీ ఎక్కడైనా సీటు వచ్చి చదువుకోవాలన్నట్టయితే ఆ డబ్బు అతనికి ఖర్చు పెడతారు. దట్ ఈజ్ కాల్డ్ ఫ్లోటింగ్ మనీ. ఆ ఖర్చు పెట్టాక ఆ పిల్లవాడు ఉద్యోగం వచ్చాక సంపాదించి దానికి 10 చేసి ఇస్తాడు. దీన్ని ఫ్లోటింగ్ మనీ. దాని తర్వాత ఒక వ్యాపారస్తుడు ఒక ఫ్లోటింగ్ మనీ కోసం పెట్టుబడి పెట్టాలి అన్నట్టయితే అది వాయువ్యంలోనే పెట్టాలి. అప్పుడు అందులోనే డబ్బు తీసి వ్యాపారంలో పెట్టుబడి పెట్టి మళ్ళీ వచ్చిన లాభాలు అందులో పెట్టాలి. మీరు ఒక్కటి గుర్తించండి, ఫ్లోటింగ్ మనీ కావాలన్నట్టయితే పడమర వాయువ్యంలో పెట్టండి. తర్వాత స్టాగ్నెట్ మనీ కావాలి అన్నట్టయితే మటుకు మీరు దక్షిణ నైరుతిలో కానీ పడమర నైరుతిలో కానీ పెట్టచ్చు. ఒక పొలం మనం కొనాలి, పొలం మనం కొని దాన్ని డెవలప్మెంట్ పద్ధతిలో కొంటున్నారు. ఇప్పుడు చాలామంది డెవలప్మెంట్ అయ్యాక అమ్ముతున్నారు. అంటే అటువంటిప్పుడు ఏంటంటే ఆ డబ్బు ఎక్కడ పెట్టాలి అన్నట్టయితే పడమర వాయువు బీరువాలో పెట్టాలి. ఆ పొలమే మనకి స్టాండర్డ్గా ఉండాలి అన్నట్టయితే ఆ డాక్యుమెంట్స్ మనకి పడమర నైరుతి దిశలో పెట్టాలి. అంటే ఫ్లోటింగ్ భూమి కూడా ఫ్లోటింగ్ సర్క్యులేట్ చేయాలి అన్నట్టయితే మటుకు మీకు పడమర వాయువ్యం, లేదు అన్నట్టయితే స్టాండర్డ్గా ఉండాలి అన్నట్టయితే పడమర నైరుతి కానీ దక్షిణ నైరుతి కానీ పెట్టాలి. పెడితే అది చాలా మంచి పద్ధతి. అయితే ఇది మాకు అనుభవంలో చాలా రుజువు అవుతుంది. చాలామంది మేము వెళ్తున్నాము, ఆ యొక్క దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ పెట్టినట్టయితే బీరువా వాళ్ళకి డబ్బులు ఉంటున్నాయి, చాలా బాగుంది. ఆ యొక్క ఖర్చు పెట్టడానికి వాళ్ళకి స్థలం సరైనది రావట్లేదు, వచ్చిన కొనలేకపోతున్నారు. బంగారం సరైనది రావట్లేదు, ఒకవేళ వచ్చినప్పుడు కన్నా వీళ్ళు అక్కడికి వెళ్ళేటప్పుడు రేటు పెరిగిపోతుంది, మళ్ళీ క్యాష్ వెనక్కి తెచ్చేస్తున్నారు. అదే కానీ పడమర వాయువులో కానీ పెట్టినట్టయితే తూర్పు ఈశాన్యం చూస్తుంది కాబట్టి అది అక్కడ ఈ యొక్క భూమి కొనడానికి అవకాశం ఉంటుంది. పిల్లల కాలేజీలో డబ్బు ఖర్చు పెట్టి చేయడానికి వీలుగా ఉంటుంది. ఆ తర్వాత డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టే డబ్బంతా కూడా పడమర వాయువులో పెట్టడం వల్ల సుఖంగా ఉంటుంది. అది ఇప్పుడు మనం ఫైనల్గా క్రియాకరికి చివరికి మనం ఏం చేయాలి అన్నట్టయితే ఎక్కడ బీరువా పెట్టాలని సంశయాత్మకంగా ఉంటున్నాం.
అంటే ఎక్కడ పెట్టాలి అన్నట్టయితే మీరు ఒకటి ఆలోచన చేయండి. స్థిరాస్తులు అంటే బంగారము, వెండి, దస్తావేజులు ఇత్యాదులన్నీ కూడా మీరు స్టాండర్డ్గా ఉంచాలి. ఇంకా మార్పు చేయకూడదంటే దక్షిణ నైరుతి, పడమర నైరుతిలో పెట్టండి. ఈ యొక్క డబ్బుతోటి సర్క్యులేట్ చేసి మనం వ్యాపార అభివృద్ధి చేయాలి. తర్వాత ఈ డబ్బుని 3 4 5 10 100 1000 లక్షంతలు చేయాలి అన్నట్టయితే మటుకు మీరు పడమర వాయువులో పెట్టుకోండి. అయితే ఇంకోటి చేయండి. మీరు ఏం చేస్తారో అన్నట్టయితే మీకు వచ్చిన వ్యాపారంతో వచ్చిన లాభంతో మీరు ఏదైనా వస్తువులు కొన్నారో పడమర నైరుతిలో కానీ దక్షిణ నైరుతి బీరువాలో కానీ పెట్టండి. అవి మీరు ఖర్చు పెట్టరు. తర్వాత వ్యాపారానికి పెట్టుబడి పెడతారు. వ్యాపారం ఆ వ్యాపారంతో ఇవాళ వచ్చిన కలెక్షన్ తోటి రేపు పేమెంట్ చేయాలి. దాంట్లో ఇంకో వస్తువు కొనాలి అన్నట్టయితే మటుకు మీరు పడమర వాయువ్యంలో పెట్టండి. అంటే 2 బీరువాలు మెయింటైన్ చేయండి. పడమర నైరుతిలో ఒక బీరువా, పడమర వాయువులో ఒక బీరువా, దక్షిణ నైరుతిలో ఒక బీరువా. ఇది దక్షిణ నైరుతిలో కానీ పడమర నైరుతిలో కానీ ఒక బీరువా మెయింటైన్ చేయండి. అందులో ఫిక్స్డ్ అసెట్స్, తరగని కథల్ని సంపద అంతా అందులో ఉంచండి. అయితే మీరు ఫ్లోటింగ్ అమౌంట్ పెట్టాలి అన్నట్టయితే మటుకు మీరు పడమర వాయువులోనే పెట్టండి. పెట్టినట్టయితే మీకు అన్ని విధాల మంచిది. ఇది చాలామంది ఇళ్లల్లో నేను చూశాను. నాకు అనుభవం ప్రకారంగా నేను చెప్తున్నాను. అదే ఉత్తర వాయువులో పెట్టినట్టయితే ఏమవుతుందండి అంటే మనకి ఆ డబ్బు వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఉత్తరం కుబేర స్థానం కాబట్టి అక్కడ బరువు అవుతుంది కాబట్టి అక్కడి నుంచి ఏమో నైరుతి చూస్తుంది కాబట్టి అది మంచిది కాదు. అక్కడ ఏంటంటే ఇక్కడ పడమర నైరుతిలో ఉన్నప్పటికైనా సరే, దక్షిణ నైరుతిలో ఉన్నప్పటికైనా సరే తూర్పు ఉత్తరాలు చూస్తుంది. తర్వాత పడమర వాయువులో ఉన్నట్టయితే తూర్పు ఈశాన్యం బీరువా చూస్తుంది కాబట్టి ఈ 2 దిశల్లోనూ కూడా మీరు బీరువా పెట్టినట్టయితే చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఏది ఏమైనప్పటికైనా సరే మీరు జాతకంలో మటుకు మంచి యోగాలు ఉంటేనే ఇవన్నీ జరుగుతాయండి. మీరు బియ్యం ఉన్నట్టయితేనే అన్నం వండటానికి అవకాశం ఉంటుంది. అన్నం కానీ, పరమాన్నం కానీ, పులిహార కానీ, పాయసం కానీ ఇవన్నీ వండటానికి అవకాశం ఉంటుంది. అలా బియ్యము, పాలు ఏమీ లేకపోతే మీరే వండుతారు. అదేవిధంగా మీకు డబ్బు సంపాదించే కెపాసిటీ ఉండి, జాతకం మీకు అన్ని విధాలా బాగుండి, మీకు తెలివితేటలు కూడా ఉన్నట్టయితే ఆ ధనం సంపాదించిన ధనాన్ని ఏ విధంగా యూటిలైజేషన్ చేయాలి అన్న దానికి నేను మార్గం చెప్పాను. కానీ అక్కడ పడమర నైరుతిలో కానీ దక్షిణ నైరుతిలో కానీ బీరువా పెడితే మీరేమీ సంపాదించకుండా కాకతాళీయంగా ఏమీ లేకుండా డబ్బులు వచ్చేస్తాయి. ధన కనక వస్తు వాహనాలు మీకు కురుస్తాయని నేను చెప్పట్లేదు. మిమ్మల్ని గాసిప్స్ నేను చేయట్లేదు, మిమ్మల్ని మోసం చేయట్లేదు అన్నమాట. అదేవిధంగా మీరు సంపాదించండి, డబ్బు న్యాయపరంగా సంపాదించండి. సంపాదించిన డబ్బుకి విలువ ఇవ్వటానికి గాను నేను ఈ యొక్క మార్గం చెప్పాను. అంతకంటే ఎక్కువే లేదు. ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే దీని సెంట్రల్ ఐడియా మీరు ఫిక్స్డ్ అసెట్స్ డాక్యుమెంట్స్, ఫిక్స్డ్ అసెట్స్ వెండి బంగారు వస్తువులు అవి కదలకూడదు, తరతరాలు ఉండాలి అన్నట్టయితే మీరు పడమర నైరుతి కానీ దక్షిణ నైరుతి కానీ పెట్టండి, బాగుంటుంది. మీకు ఫ్లోటింగ్ అమౌంట్, ఆ అమౌంట్ తోటి మీరు అమౌంట్ని ఆ ధనాన్ని డెవలప్ చేయాలి, మల్టిపుల్ చేయాలి అన్నట్టయితే మటుకు మీరు పడమర వాయువులో బీరువా పెట్టవచ్చు. ఉత్తర వాయువులో ఎట్టి పరిస్థితుల్లోనూ బీరువా పెట్టకండి. అదే దక్షిణ ఆగ్నేయంలో కానీ మీరు పెట్టినట్టయితే ఈశాన్యం చూస్తున్న మాట వాస్తవమే, కానీ అది దక్షిణం కూడా బరువు వాస్తవం. కానీ అక్కడ ఏమవుతుంది అన్నట్టయితే అది ఆగ్నేయ భాగంలో ఉంది కాబట్టి మీకు జ్వరాలు, తర్వాత ఈ యొక్క వైద్యానికి ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతుంటాయి. వైద్యానికి ఎక్కువ డబ్బు మనీ వస్తుంది, కానీ వైద్యపరంగా ఖర్చు అయిపోతుంది. కాబట్టి అది పెట్టద్దు. ఇక ఈశాన్యంలో బీరువా ఎందుకు పెట్టద్దు అని అన్నామంటే ఈశాన్యం కూడా జలస్థానం కాబట్టి, దాని తర్వాత ఈశాన్యం బరువు అయిపోతుంది కాబట్టి అక్కడ కూడా పెట్టద్దు అన్నాము. కాబట్టి మీరు ఈ వీడియో మీకు ఆమూలంగా కూడా వినండి. లేదా 1-2 సార్లు ఏమో తర్జుమా చేయండి. లేదన్నట్టు నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేసి కనుక్కుంటే నేను చెప్తాను. శుభం భూయాత్. అందరికీ నమస్సమాంజలు. నేను మీ విఎస్కేవి ప్రసాదరావుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతములలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి
ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము. అదేవిధంగా వాస్తు, జ్యోతిషము, ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీసు చేయగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, 9440255669, వాయిస్ ఆఫ్ బీఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి. అందరూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్. See you again tomorrow. సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః.